పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాస్టర్ మృతిపై క్రైస్తవ సంఘాల ఆందోళన, అన్ని కోణాల్లో విచారణ. డీజీపీని ఆదేశించిన సీఎం చంద్రబాబు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, పాస్టర్ మృతిపై ఎలాంటి అభద్రతా భావం వద్దు, హోంమంత్రి అనిత. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తాం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం, భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మంచి పాలన అందించేందుకే ప్రజా దర్బార్, అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు స్పష్టం చేసిన ఎమ్మెల్యే నజీర్. రాజమహేంద్రవరం శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో సీఎం రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. అన్ని కోణాల విచారణ జరపాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు రాజమహేంద్రవరం జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముందుగానే హత్య చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ పడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసు అధికారులకి మా విన్నపం తెలియపరచడం జరిగింది. ఇక జనాన్ని గవర్నర్ ఎస్పీ గారు మాతో ఉండడం అది నిజంగా హర్షించదగినది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాతో ఉండడం హర్షించదగినది. ఇక దినాన్ని మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాము, ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత క్రైస్తవ నాయకులుగా మేమందరం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఈ యొక్క ఇష్యూను సిఐడికి అప్పగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుచేతను అంటే ఇది జరిగిన సంఘటన ఒక సామాన్యమైన వ్యక్తికి జరిగినది కాదండి. ఇంటర్నేషనల్ ప్రామినెంట్ ఫిగర్ అయిన మత బోధకుడు, ఎవంజలిస్ట్, ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రచారకులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం, కానీ ఇంకా మనం అందరం కూడా సస్పీషియస్ గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఆ కోణంలోనే ఇప్పటికే ఎస్పీ గారు బృందాల్ని వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది, కేసు కట్టడం జరిగింది. ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని 174 అనుమానాస్పద మృతి కింద కట్టడం జరిగింది. కట్టిన తర్వాత తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేస్తారు. ఎంఆర్ఓ స్థాయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు నిన్న అక్కడ మా మీటింగ్ లో కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్పేది వినండి ప్లీజ్. ఖచ్చితంగా దీనిలో డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎటువంటి అనుమానాలు ఉంటే మీరు పేపర్ మీద రాసి మీ స్టేట్ రిప్రజెంటేటివ్ పాస్టర్ గారికి ఇవ్వండి. వాటిలో ఏమి అనుమానాలు వాటిని పూర్తిగా పరిశీలించి నిజాలు తెలుసుకొని మీ అందరికీ కేసులో పగడాల ప్రవీణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఫ్యాక్ట్స్ బయటికి తీసుకొచ్చి అందరికీ తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం.
తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉంది అంటే అది టూరిజమే అని కూనంనేని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటే నిజమంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఏ ఇజం లేదని లేదు, నేను అంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని స్టేట్మెంట్ ఇచ్చారు. నా మాటలు ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అని నవ్వుతూ చంద్రబాబు అన్నారు. అయితే ఇప్పుడంతా సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని సీఎం పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు. అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద, పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కూనంనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. నేను చెప్పింది 30 ఏళ్లు పట్టింది అర్థం చేసుకోవడానికి. మేము కూడా 30 ఏళ్లు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరంతే. ఫస్ట్ ప్రవీణ్ పగడాల మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ విచారణ చేస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిని కేవలం యాక్సిడెంట్ గా మాత్రమే పరిగణించడం లేదన్న హోంమంత్రి ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. రాజకీయంగా మతపరంగా విద్వేషాలు రగిలేలా వ్యవహరించొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా, ఏమైనా ఇంటెన్షన్ ఉందా అన్న దానిపైన విచారణ చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతిగానే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఘటనా స్థలికి సమీపంలో కాల్ డేటా రికార్డులు కూడా తీసుకుంటున్నామన్నారు. దర్యాప్తు విషయంలో ఎవరికి ఎలాంటి అభద్రతా భావన అవసరం లేదని హోంమంత్రి తెలిపారు. ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ను తీసుకుంటారు, సీడియాస్, ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని అంటే మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో ఆయన చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో చేరిన నానికి అక్కడి సిబ్బంది పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొడాలి నానికి చికిత్స కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోపిడీ చేశారని విరుచుకుపడ్డారు. వారు చేసిన పాపం అధికార పక్షానికి శాపంగా మారిందని, ఇందుకు పెద్ద ఎత్తున ప్రజా వినతులే కారణమని వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు పశ్చిమ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకారువు పెట్టారు. ఆయా సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ మేరకు గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. పక్కా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో నగరవాసుల దాహార్తిని తీరుస్తామన్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణ నేపథ్యంలో ఇంటర్నల్ రోడ్స్ ఆక్రమణలను తొలగించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులను ఖాళీ చేయిస్తున్నారని, త్వరలోని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామన్నారు. కొన్ని డివిజన్లో ఆగిపోయిన అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. ప్రజా సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వారంలో 4 రోజుల పాటు గ్రీవెన్స్ డే నడుస్తుందని వివరించారు. బుధవారాన్ని మన ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవియస్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని డివిజన్స్లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడం, గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు. అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాగా ఇంక కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి సమస్యలతో ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తాం. మంచి పాలన అందించే క్రమంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలోనే పరిష్కరిస్తామన్నారు. బుధవారం స్థానిక 8వ డివిజన్ కు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం పాత గుంటూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా విన్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గుంటూరు అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. సూపర్ 6 పథకాలన్నీ అమలవుతున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమం, గుంటూరు అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధరలక్ష్మి, ఇర్రి సాయి, జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమం. ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజల వద్దకు శాసనసభ్యులు వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, వారికి పరిష్కరించేటువంటి దిశగా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఏసీ ఉందనో, పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఈరోజు ముందుకొచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వాటినన్నింటినీ కూడా శాఖాపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో
తప్పకుండా చేస్తాం. చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి విన్న వాళ్ళన్నీ కూడా తీసుకొని వాటిని త్వరలోనే పరిష్కరిస్తాం. దీపం 2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్స్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీలో సూపర్ 6 హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుందంటున్నారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి చెప్పారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. 1 సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని మంత్రి పేర్కొన్నారు. To all the consumers in Andhra Pradesh, NDA government had promised under Deepam 2 a free gas cylinder for every household. Accordingly, on Deepavali, the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister had launched this program. As of date, we have helped and reached out to 98 lakh beneficiaries who have availed all this free gas program. Starting from April 1st again, we'll be giving 3 gas cylinders per year. But all those beneficiaries who are listed, who have not yet taken this benefit, we request you on behalf of the state government and the AP Civil Supplies Department to please register your gas bookings immediately to take this offer before the 31st of March. As I mentioned, we have so far delivered 98 lakh gas cylinders, and in the coming financial year, we'll be spending an additional 2,684 crores for the benefit of the Deepam 2 scheme, under which everybody is entitled to 3 gas cylinders per household. తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని, సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి ఎక్కడా అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యాంలో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యాంలో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు. అలాంటి డ్యాంలో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి? టూరిజం వేరు, ఆధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యాం ఉంది. బోటింగ్ పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలని భూమన డిమాండ్ చేశారు. డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పు కోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సాకే శైలజనాథ్ అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు. అట్లాగే ఇంకా కొన్ని భయపడే అంశాలు కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం. మేము ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సిన విభాగాలు, ధైర్యాన్ని చెప్పి న్యాయం పక్క నిలబడాల్సిన విభాగాలు రెవెన్యూ, పోలీసు విభాగాలు తిరుపతి ఎన్నికల్లో కానీ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉంది ఈ రోజున, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. నేను మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ మాన్యువల్ ఏం చెప్పింది? మీరు ఆయా అధికారులుగా ప్రమాణం చేసిన రోజున భారత రాజ్యాంగం మీద మీరు ఏం చెప్పారు,
భారత సమాజానికి ఈ దేశానికి ఏ విధంగా సేవ చేస్తామని చెప్పారో గుర్తెచ్చుకోమని చెప్తా ఉన్నా. నిన్న ఈరోజు రేపు సంఘటనలు కూడా పల్నాడు జిల్లాలో అచ్చంపేట మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే రేపు ఎంపీ ఎన్నిక ఉంది. అక్కడ 16 చోట్ల వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు. కానీ కిడ్నాప్ అనే మాట అపహరించారు అందామా? బహుశా కిడ్నాప్ అంటే మీకు కోపం వస్తుందేమో. అపహరించారు లేదంటే ఎత్తుకుపోయారు అని అందాం. అట్లాగే గాన్లపెంటలో అసలు ఇన్ఛార్జిగా ఉన్న గంగోజమ్మ సొంత వీడియో మనకు పంపిస్తే కూడా అక్కడున్న లీడర్ల పైన కేసులు పెట్టారు మీరు. అసలు దేనికోసం ఏం సాధిద్దామో నాకు అర్థం కాదు. బహుశా ఎవరి మెప్పు పొందాం అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి జిల్లా. అక్కడ జెడ్పీ చైర్మన్ అనేక ఎత్తుల ద్వారా దాన్ని సాధిద్దాం అనుకుని మీకున్న ఆర్థిక అంగబలాలతో అది కాకపోయే తలకే మేము ఎన్నికల ప్రక్రియలోనే లేమని చెప్పిన మీరు మీ వాళ్ళే ఈ రోజున ఎన్నికలు జరిగేది 2 ఎన్నికలు ఉన్నాయి, జరిగేంత వరకు దీన్ని ఆపేయండి అని కోర్టుకు వేశారు. మీరు 5-6 కేసులు వేసినట్లున్నారు. అట్లాగే రామగిరిలో ఇట్లా మీకు కనిపించడం లేదా మీరు ఏం చేస్తూ ఉన్నారో? అట్లాగే రేపు అత్తిలి యలమంచిల్లో కూడా ఎంపీటీసీల ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అత్తిలి యలమంచిల్లో 2 చోట్ల పూర్తి మెజారిటీ ఉంది. మీరు అక్కడ గెలవాలనుకోవడం ఏందో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏపీ సీఎం చంద్రబాబుతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత బుధవారం చంద్రబాబుతో భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కుంభకోణం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మద్యం స్కామ్పై కీలక నిర్ణయంగా దిశగా అడుగులు వేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పిన విషయం తెలిసిందే. 4,000 కోట్లను విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చించారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీ పరిణామాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాస్టా మృతిపై క్రైస్తవ సంఘాల ఆందోళన, అన్ని కోణాల్లో విచారణ, డీజీపీని ఆదేశించిన సీఎం చంద్రబాబు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, పాస్టా మృతిపై ఎలాంటి అభద్రతా భావం వద్దు, హోంమంత్రి అనిత. చిరు వ్యాపారులకు అండగా నిలుస్తాం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం, భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మంచి పాలన అందించేందుకే ప్రజా దర్బార్, అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు, స్పష్టం చేసిన ఎమ్మెల్యే నజీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.